మరి అమీర్పేటలో ఎలాంటి పరిస్థితి ఉందో, వరద తీవ్రత ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ బాసు అందిస్తారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురడంతో రోడ్ల మీదకి వర్షం నీరు చేరి వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే అమీర్పేట జంక్షన్ దగ్గర ఉన్నానో, సో ఒకసారి ఈ రోడ్డు మార్గం మొత్తం కూడా చూసుకోవచ్చు. ప్రధాన రహదారి ఇది. ఎక్కడైతే పంజాగుట్ట నుంచి అమీర్పేట కేపీహెచ్పీ వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం కూడా ఈ విధంగా భారీ వర్షం కారణంగా వరద నీరు రోడ్డు మీదకి చేరడంతో పూర్తిగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న ప్రధాన రహదారి. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ నుంచి ఇటు కేపీహెచ్పీ కావచ్చు, మియాపూర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది. రోజు ఇక్కడ ఈ రహదారి నుంచి కొన్ని వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి. సో ఉదయం నుంచి కూడా వర్షం కారణంగా భారీ వర్షం కురవడంతో ఆ వరద నీరంతా కూడా ఇక్కడికి లోతట్టు ప్రాంతంగా ఉంటుంది ఈ రోడ్డు మార్గం. సో ఇక్కడికి చేరడంతో సిచ్యువేషన్ అంతా కూడా ఈ విధంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఇటువైపు మరోపక్క ఎల్లారెడ్డి కూడా వెళ్ళే సబ్ రోడ్ ఇది. సో ఈ రోడ్డు కూడా మొత్తం కూడా ఒక చెరువులాగా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. సో సిచ్యువేషన్ అయితే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో ఈ విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నిన్నటి నుంచి కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో దాదాపు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి. ఎక్కడైతే రోడ్డు మార్గంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వెంటనే వాటర్ క్లియర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో చూసుకోవచ్చు. హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇద్దరు కూడా ఎక్కడైతే ఇక్కడ మ్యాన్హోల్స్ ఉంటాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్న ఇనుప సువ్వల ఆధారంగా అక్కడ వాటర్ని దిగువకి పంపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు పైన మెట్రో రైల్వే స్టేషన్ మీకు కనిపిస్తున్నది అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్. అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలోనే పూర్తిగా రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులకి దాదాపు కింద ఆర్టీసీ బస్సులతో పాటు కింద ఎక్కడైతే కార్లు ఉంటాయో ఫ్రంట్ బంపర్ వరకు కూడా ఈ వరద నీరు వచ్చి చేరటంతో సో రోడ్డుకి అవతల వైపు అంటే దాదాపు రోడ్డు మొత్తం కూడా కొంత బాగా 80% మూసుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది వాటర్తో. సో అవతల ఉన్న ఆ 20% నుంచి రాకపోకలకు సాగిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే అవతల వైపు నుంచి కూడా ఎక్కువ వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఇటువైపు కనుక వస్తే ఎందుకంటే కాస్త ఈ వరద నీటిలో వాహనాలు చిక్కునే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు వాహనదారులు ఎల్లారెడ్డి కూడా వెళ్ళే ప్రధాన రహదారులు వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఆ వరద నీటిలో వెహికల్స్, టూ వీలర్స్ కూడా చిక్కుకుంటున్న దృశ్యాలు మనకి స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ విధంగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ట్రాఫిక్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. సో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ అందరూ కూడా అధికారులకి కిందున్న సిబ్బందికి అందరూ కూడా సూచించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, టీవీ 9 హైదరాబాద్.